నమస్కారం, రాకి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటపకొండ త్రికోటేశ్వరిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్బిటి ఎన్విసి కాలేజ్ ని తిరిగి త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీకి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం. కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ రాము వెల్లడి. దేవరంపాడులో సైబర్ క్రైమ్ నేరస్తుల మోసం. బ్యాంక్ ఖాతా నుండి 1,43,000 మాయం. జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట వైసీపీ చేపట్టిన ఆర్చ్ నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీ నాయకులు అనుమతి లేకుండానే చేస్తున్న నిర్మాణంపై డిఆర్ఓకు ఫిర్యాదు. పిడుగురాళ్ల పట్టణంలో కోడి కత్తితో ముక్కు కోసిన ప్రియుడు. కోటపకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కోటపకొండ దిగువన హెలికాప్టర్లో దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పుష్పగుచ్చాలతో స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు, జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీతో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. అనంతరం రోడ్ మార్గం ద్వారా బారులు తీరిన జనసేన శ్రేణులకు, అభిమానులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ఘాట్ రోడ్ ద్వారా కోటపకొండ చేరారు. దేవాలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. త్రికోటేశ్వరిని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం కొండ నుండి క్రిందకు వచ్చి 3,90,00,000తో నిర్మాణమైన కోటపకొండ నుండి కొత్తపాలెం రోడ్ని ప్రారంభించారు. కోటపకొండ గిరి ప్రదక్షిణ రోడ్ని నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత న్యాయస్థానంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం నందమూరి బసవతారకం మరియు నల్లపాటి వెంకటేశ్వర్ల చౌదరి డిగ్రీ కళాశాల యాజమాన్యపు హక్కులను తిరిగి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ వారికి అప్పగించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఉత్తర్వులను ఈరోజు ఉదయం కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్, గుంటూరు రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీమతి కళావతి గారికి అందజేశారు. నరసరావుపేటలో ప్రసిద్ధిగాంచిన ఎన్బిటి ఎన్విసి కాలేజ్ని ప్రభుత్వం త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీకి తిరిగి అప్పగించినట్లు కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు.
ప్రభుత్వం వారిచే ఈ కళాశాలను శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్ చేసినటువంటి నందమూరి బసవతారకం మరియు నల్లపాటి వెంకటేశ్వర్ల చౌదరి కళాశాలను తిరిగి యాజమాన్యానికి అంటే త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీకి స్వాధీనం చేయటం జరిగింది, అప్పగించడం జరిగింది. 2024 ఏప్రిల్ నెలలోనే గౌరవ హైకోర్టు వారు అంతకుముందు ఏదైతే గవర్నమెంట్ జీవో ద్వారా ఈ కళాశాలను స్వాధీనం చేసుకున్నారో ఆ ఉత్తర్వుల్ని కొట్టివేస్తూ కళాశాలను తిరిగి సొసైటీకి అప్పగించవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం గౌరవ విద్యాశాఖ మార్చులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి 2024 గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆగస్టు నెలలో వారికి రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి నేను పర్సనల్గా కలవటం జరిగింది. ఆయన వెంటనే ఫైల్ని తయారు చేయమని చెప్పటం, ఫైల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లు తిరిగి లీగల్ ఒపీనియన్స్ అన్నీ తీసుకుని నాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇంత టైం పట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణంలో ఎన్బిటి ఎన్విసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని కూడా యాక్చువల్గా ఏంటంటే మా దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కాలేజీని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీకి ఈ ప్రెమిసెస్ని ఇచ్చారు. దాన్ని కూడా మేము హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. కళాశాలని ఏ మోటోతో అయితే పెట్టామో, ఏ ఉద్దేశంతో అయితే కాలేజీని స్థాపించామో ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి ఇక్కడ నడుపుతున్నారని చెప్పేసి మేము హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. దానిలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాది ఒక తప్పుడు విషయాన్ని కోర్టుకి చెప్పటం, మా న్యాయవాది గారు దాన్ని వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఇంతవరకు అక్కడ కాలేజీ ఏం లేదు, జేఎన్‌టీయూకి ఇచ్చారని చెప్పటం. తర్వాత అడ్జర్న్మెంట్ అంటే వాయిదా పడిన నిమిత్తంలో ఈ 4-5 నెలల లోపల అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం హడావిడిగా ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం 2 ఏళ్ల క్రితం మా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని దాదాపు 9 ఏళ్ళు అవుతున్నప్పుడు 6-7 ఏళ్ళు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ నడిపి మేము కంప్లైంట్ చేసిన తర్వాత అప్పుడు హడావిడిగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ 1.5 ఇయర్ ప్రాసెస్ జరగడానికి కారణం ఏంటంటే లీగల్ ఒపీనియన్లు తీసుకోవటం, ఫైలు రొటేషన్ అవ్వటం, పైనుంచి కిందకి, కింద నుంచి మళ్ళీ రికమెండేషన్స్ ఇవన్నీ తీసుకుని వెళ్తాం జాప్యం జరిగింది. ముఖ్యంగా ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 80 మంది విద్యార్థులు కూడా డిఫరెంట్ బ్రాంచ్లకు సంబంధించినటువంటి వాళ్ళు. కొంతమంది బీకామ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది బిఏ వాళ్ళు ఉన్నారు, కొంతమంది బిఎస్సి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా యూనివర్సిటీ పర్మిషన్తో కొంతమందిని ఎస్ఎన్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎస్ఎన్ కాలేజీ వాళ్ళు విల్లింగ్ లెటర్ ఇచ్చిన తర్వాత, అలాగనే కొంతమంది ఫైనల్ ఇయర్ వాళ్ళని వినుకొండ డిగ్రీ కాలేజీలో వాళ్ళు ఓన్లీ ప్రాజెక్ట్ వర్కే కాబట్టి వాళ్ళకి ఎట్లా కాలేజీ నడవదు కాబట్టి ఓన్లీ ప్రాజెక్ట్ వర్కే కాబట్టి మీరు బయట చేసుకుని ఆ ప్రాజెక్ట్ వర్క్ని గవర్నమెంట్ వినుకొండ డిగ్రీ కాలేజీలో సబ్మిట్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారి ఉత్తర్వులు, తదనుగుణంగా యూనివర్సిటీ వారు కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ట్రాన్స్ఫర్ చేయటం, ఇవాళ మిగిలిన లెక్చర్లందరినీ కూడా ఎక్కడెక్కడి నుంచి అయితే ఏ గవర్నమెంట్ కాలేజీ నుంచి అయితే ఇక్కడికి తీసుకొచ్చారో మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆ గవర్నమెంట్ కాలేజీలకు పంపించడం జరిగింది. ఇవాళ మాకు హ్యాండ్ ఓవర్ చేయటం, ఇవాళ నుంచి ఈ కళాశాలని పూర్వ వైభవం తెచ్చే విధంగా మా సొసైటీ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. ఏ ఉద్దేశంతో అయితే ఆ రోజు ఈ కళాశాలను స్థాపించారో ఆ ఉద్దేశానికి అనుగుణంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పేద విద్యార్థులకి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించాలనేదే మా సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు చూస్తూ ఉంటే సొసైటీలో డిగ్రీ చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా నర్సరావుపేటలో చూసుకుంటే ప్రొఫెషనల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో వచ్చినాయి, బీఫార్మసీ కాలేజీలు ఉన్నాయి, అలాగనే చాలా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో ఈ కాలేజీని రివైవ్ చేయటం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఎంత ఖర్చు అయినా సరే వెనుకాడకుండా మంచి లెక్చరర్స్ని తీసుకొచ్చి గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళందరినీ కూడా పిల్లలందరినీ కూడా ట్రైన్ చేసుకుంటా, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కి వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేయాలనేది మా సొసైటీ ఉద్దేశం. పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళి సివిల్ సర్వీస్ కోచింగ్లు తీసుకోవాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చినటువంటి విషయం. పేద విద్యార్థులు ఎవరు కూడా దాన్ని ఎఫర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి విద్యార్థులందరికీ కూడా నర్సరావుపేటలో మన కాలేజీలో డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్కి కోచింగ్ ఇస్తూ
అలాగనే రాష్ట్ర ప్రభుత్వం వారి కేంద్ర ప్రభుత్వం వారి మిగతా ఉద్యోగాలకు కూడా వాళ్ళని పూర్తిగా ట్రైన్ చేసి వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ కళాశాల ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ రకంగా చేసే దాంట్లో ప్రజలందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నిర్మిస్తున్న ఆర్చ్ను టీడీపీ నాయకులు గంగుల పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అనధికారికంగా ఆర్చ్ నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ వెంటనే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి మురళిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్పీ కార్యాలయం వంటి అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యాలయం ఎదుట అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమని, దీనివల్ల భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన డిఆర్ఓ సంబంధించిన మున్సిపల్ అధికారులు ఆర్చి నిర్మాణం పనులను నిలిపివేయాలని ఆదేశించారు. పల్నాడు జిల్లా కార్యాలయం ముఖద్వారంలో వైసీపీ వాళ్ళు పెద్ద కార్యాలయం అక్రమంగా నిర్మించుకున్నారు. ఆ నిర్మించుకుంది కాక ఆ కార్యాలయం పేరుతో ఎస్పీ ఆఫీస్ ఎదురుగా పెద్ద ఆర్చి నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఆర్చి నిర్మాణం పర్మిషన్ లేదు. గతంలో కూడా మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాం. అయినా సరే వీళ్ళు మళ్ళా ఏమర్చి మళ్ళీ ఈ కట్టడాన్ని నిర్మిస్తున్నారు. ఈ నాయకులకి అధికారం పోయినా సరే ఆర్చీలు ఇప్పించి వాళ్ళ ప్రాభవం చాటుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో మళ్ళీ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి మరి వారి కేడర్ని ఉత్సాహపరచుకోవడం కోసం ఆర్చీల పేరుతో రోడ్లని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇక టర్నింగ్ రోడ్డు అమ్మటి పడడానికి ఇబ్బంది ఉంది. పైప్ లైన్లు పాడు చేశారు, కేబుల్స్ పాడు చేశారు, ఆఫీస్ ఎదురుగా పెడుతున్నారు. ఈ ఆర్చి లోపల డ్రగ్ కంట్రోల్ బిల్డింగ్ ఉంది, ఐసిడిఎస్ వాళ్ళు అంగన్వాడీ వాళ్ళకి బిల్డింగ్ కడుతున్నారు, ప్లస్ టీచర్స్ భవనం ఉంది. ఇన్ని ఆఫీసుల మధ్యలో ఆర్చి అవసరమా? ఏదైనా ప్రభుత్వ పర్మిషన్తో చేయాలి తప్పితే, ప్రభుత్వం వారు నిర్మించాలి తప్పితే ఊరు పేరు కానీ గ్రామం పేరు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు డిఆర్ఓ గారిని కలెక్టర్ గారిని కలిసి వారికి విన్నవిస్తా ఉన్నాం. అయినా సరే వారి నిర్మాణాలను కొనసాగిస్తే ఇదే ప్లేస్లో ధర్నా చేయడానికి అని చెప్పి మేము సిద్ధమే అని చెప్పి నింగమూడ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. రాజపాలెం మండలం దేవరంపాడు గ్రామంలోని కాసా సాగర్ బాబ్ సిమ్ కార్డ్ బ్లాక్ కావడం జరిగింది. ఆధార్ కార్డు అప్డేట్ కోసం బ్యాంకును సంప్రదించాక అసలు మోసం బయటపడింది. అకౌంట్లోని 1,43,000 నగదును పలు దఫాలుగా సైబర్ కేటుగాళ్లు కొట్టేశారని తెలిసింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి రాజపాలెం పోలీసులు విచారణ చేపట్టారు. రాజపాలెం మండలం దేవరంపాడు గ్రామం. నా పేరు కాసా సాగర్ బాబు. నేను మొన్న ఆదివారం నాడు సిమ్ బ్లాక్ అయిపోయిందని చెప్పి ఏలు ముద్ర వేసి 15,000 కాడికి 15,000 ట్రాన్స్ఫర్ కొట్టి 15,000 నా ఏలు ముద్ర వేసి 30,000 తీసుకురండి. అదే రోజు నైట్ 10:22 నా అకౌంట్ నుంచి ₹1 గవర్నమెంట్ బ్యాంకులోకి వెళ్ళిపోయిందండి. అదే రోజు మళ్ళీ సోమవారం ఉదయం నాడు సిమ్ బ్లాక్ అయిపోయిందని చెప్పి ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళానండి. ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్తే అక్కడికి వెళ్తే మీ సిమ్ పనిచేయట్లేదు, బ్లాక్ అయిపోయింది, కొత్త సిమ్ ఇస్తానని చెప్పారు. అదే నెంబర్ మీద ఏలు ముద్ర వేసి కొత్త సిమ్ ఇచ్చారు. ఇస్తే 2 గంటల్లో యాక్టివేషన్ అయితే దాని సిమ్ ఆగిపోయిందండి. ఆగిపోతే ఆ సిమ్ని మళ్ళీ నాకు ఇస్తే ఆ సిమ్ కూడా పనిచేయట్లేదని మళ్ళీ వెళ్తే మంగళవారం రండి అన్నారు. మంగళవారం వెళ్తే మళ్ళీ బ్యాంక్ కాడికి వచ్చాను. మంగళవారం ముందు వెళ్ళటానికి ముందు బ్యాంకు కాడికి వస్తే బ్యాంకులో 2,70,000 చిల్లర ఉండాల్సిన అమౌంట్ 1,63,000 ఉన్నాయండి. ఆ 1,63,000 అమౌంట్ని మా వైఫ్ అకౌంట్లోకి నేను ట్రాన్స్ఫర్ కొట్టించుకొని మళ్ళీ నేను ఒకవేళ వేరే వాళ్ళకి కొట్టినాను ఫోన్పే ద్వారా అని అనుమానంతో సిమ్ తీసుకుందామని మళ్ళీ అక్కడికి వెళ్ళానండి. ఎయిర్టెల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సిమ్ బ్లాక్ అయిపోయింది, నీ ఆధార్ బ్లాక్ అయిపోయిందని చెప్పారంటే, లాక్ పడిపోయిందని చెప్పారు. అయితే మళ్ళీ ఆధార్ సెంటర్కి వెళ్ళి నమోదు చేస్తే ఆధార్ సెంటర్ వాళ్ళు కూడా 2 లాక్ అయిపోయి విఐడి నెంబర్ కోసం చూసారండి. నాది విఐడి నెంబర్ లేదని, విఐడి నెంబర్ కాబట్టి ఫోన్ నెంబర్ అడిగారు. ఫోన్ నెంబరు లాక్ అయిపోయింది, విఐడి నెంబర్ లేదండి. అందుకని చెప్పి మళ్ళీ ఈ రోజు ఉదయం 25,000 నాకు కావాల్సిన వాళ్ళు, నాకు రావాల్సిన డబ్బులు ఉంటే దాంట్లో కొట్టారండి ఫ్రెండ్. ఆ డబ్బులు తీద్దామని ఇక్కడికి వచ్చేసరికి ఆ డబ్బులు కూడా అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయారు సార్. అవి సైబర్ క్రైమ్ నుంచి మన రాజపాలెం సిఐ గారు, ఎస్ఐ గారు నీకు అమౌంట్ పోయిందని ఎట్లా తెలిసింది నీకు? నేను నా అకౌంట్లో చూసుకున్నా అండి. నా ఇంట్లో పేపర్ మీద రాసుకునే డబ్బులు రాలా. అప్పుడు అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చాను. ఈరోజు మన మేనేజర్ గారు వచ్చి స్టేట్మెంట్ తీసుకొని మొత్తం ఎప్పుడెప్పుడు ఎలా కట్టని మొత్తం చూపించారండి. చూస్తే ఈరోజు చూస్తే మన రాజపాలెం ఎస్ఐ గారిని, సిఐ గారిని కలవమన్నారు. ఇవాళ ఎంత పోయినాయి డబ్బులు? ఇలా 25,000. 25,000 ఇలా కట్ అయినాయి. ఇలా పొద్దున 5,700 ఇవాళ కట్ అయిందా?
నరసరావుపేటలో ఏఐటియుసి ఆధ్వర్యంలో వెనిజులా దేశంపై అమెరికా దాడులను ఖండించాలని ఆ దేశ అధ్యక్షుడు మరియు అతని భార్యని వెంటనే విడుదల చేయాలని, ట్రంప్ ఆర్థిక విధానాలను నశించాలని, అమెరికా సామ్రాజ్య విస్తరణ ఆకాంక్షని విడనాడాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన నకరికల్లులో అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రమాదాలు జరగకుండా అరికట్టేందుకు హైవేపై ఫుట్పాత్ బ్రిడ్జిని నిర్మించాలని పీడీఎం జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలీ ప్రభుత్వాన్ని కోరారు. నకరికల్లులోని అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై పిడుగురాళ్ల బస్సు స్టాప్ వద్ద, నరసరావుపేట బస్ స్టాప్ వద్ద రోడ్డుపైకి వెళ్లే విధంగా దారులు తెరిచి ఉండటంతో ప్రజలు రోడ్డు దాటేందుకు పెద్ద సంఖ్యలో హైవే పైకి వస్తున్నారన్నారు. ఇప్పటికే రోడ్డు దాటుతున్న క్రమంలో వాహనాలు ఢీకొని పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకోగా ఎంతో మంది గాయాల పాలయ్యారన్నారు. పిడుగురాలలో అక్రమ సంబంధ నేపథ్యంలో చెరుకూరి మరియమ్మ అనే మహిళ కొంతకాలంగా ప్రియుడితో దూరంగా ఉండటంతో కక్ష కట్టి ఇంట్లో నిద్రిస్తున్న తనపై కత్తితో ముక్కును పూర్తిగా కోసాడన్న బాధితురాలు తెలిపారు. స్థానికులు 108కి ఫోన్ చేసి మరియమ్మను పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించడంతో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటపకొండ త్రికోటేశ్వరిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్బిటి ఎన్విసి కాలేజ్ ని తిరిగి త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీకి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం. కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ రాము వెల్లడి. దేవరంపాడులో సైబర్ క్రైమ్ నేరస్తుల మోసం. బ్యాంక్ ఖాతా నుండి 1,43,000 మాయం. జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట వైసీపీ చేపట్టిన ఆర్చ్ నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీ నాయకులు అనుమతి లేకుండానే చేస్తున్న నిర్మాణంపై డిఆర్ఓకు ఫిర్యాదు. పిడుగురాళ్ల పట్టణంలో కోడి కత్తితో ముక్కు కోసిన ప్రియుడు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.